నైట్ 12 అవుతుంది. మా నాన్న చూస్తే ఏమవుతుందో తెలుసా నీకు? ఏమని చెప్పు? కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పు, అర్థమైందా? అప్పుడు కానీ నిన్ను నన్ను కలిపి బొందలో పెట్టరు. ఏందే బెదిరిస్తున్నావు? ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలి, లేకుంటే కట్ చేయాలి. మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏందే లొల్లి లొల్లి చేస్తున్నావు? అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అది కాదు బేబీ, ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి ముద్దు లేదు, ముచ్చట లేదు. అయితే అందుకే ఒక ముద్దు పెడితే మంచిగా పడుకుంటా నేను. ఓహో, ముద్దు కోసం ఫోన్ చేసావా? ఓకే ఓకే, డాడీ వస్తున్నారు, త్వరగా ముద్దు పెట్టేస్తా. కళ్ళు మూసుకో. నీ అయ్యా, అడిగిన వెంటనే ఒప్పుకున్నావేందే? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? ఇదిగో, మా నాన్న నీ అయ్యా అన్నావంటే రేపటి నుంచి ముద్దు కాదు కదా, నేను కలవనుగాక కలవను. సరేనే, మీ అయ్యా ఒక అమితాబ్ బచ్చన్, ఒక సచిన్ టెండూల్కర్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అన్ని మెన్లే. ఓకేనా? ఇప్పుడు పెడతాను. సరే, నానొస్తున్నాడు. 1 2 3. ఇప్పుడు ఎక్కడున్నావు? అడవిలో జస్ట్ వాకింగ్ వచ్చా అంతే. అడవిలోనా? నీకు భయం లేదా? దయ్యాలు, యానిమల్స్ ఉంటాయి కదా. నాకెందుకు భయం? రాము, ఏమైందిరా? భయపడరా రాము, ఏమైంది రాము? నీ అబ్బా భయపడరా. రాము, ఏమైంది రాము? భయపడరా. అయ్యో రాము, ఏమైంది రాము? నీ అబ్బా భయపడరా. రాము, భయమేస్తుంది రాము నాకు. చెప్పు రాము, ఎక్కడ? భయపడరా. సీన్ అద్భుతంగా వస్తుంది అనుకునే లోపు చెడదిప్పారు. నీ కళ్ళ ముంగల దయ్యం పెట్టుకొని నువ్వు భయపడవేంద్రా? నువ్వేంద్రా ఏదో గర్ల్ ఫ్రెండ్ని చూస్తున్నట్టు సిగ్గుపడతావేంట్రా? వాడిని భయపెట్టరా. రే, వీడిని చూసి బల్లి కూడా భయపడదు, నేను భయపడాలా? అసలు హర్రర్ కంటెంట్కి ఆడదయ్యాలు ఉండాలరా, ఈ మగదయ్యాలేంట్రా? ఎప్పుడో విఠలాచారి మూవీ నుంచి ఆర్జీ వరకు ఆడదయ్యాలేరా. నేను అప్పుడే చెప్పాను వద్దురా ఈ క్యారెక్టర్ నేను చేయనని. అయినా ఈ తమలపాకు వేదిగాడేమో లవర్ బాయ్, నేనేమో దయ అన్నా. రేయ్, నెక్స్ట్ టైం నుంచి అమ్మాయిలు లేకుంటే నేను అసలు కంటెంటే చేయనురా. అబ్బా, ప్రతి ఓడు అమ్మాయి అమ్మాయి అమ్మాయి. అమ్మాయిల విలువ మీకేం తెలుసురా? ఇన్స్టాలో 10K ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి 20,000 అడుగుతుంది, 35K ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి 40,000 అడుగుతుంది. అదే ఓవర్నైట్ స్టార్ అయితే లక్ష రూపీస్ అడుగుతుంది. మన షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ ఎంత? తొక్కలో 2,500. ఈడి ప్రోటీన్ పౌడర్ కూడా రాదు. నమ్ము, నాకు దెబ్బేసింది కానీ వెళ్ళి మధ్యద్దం పదండి. బా రే మావా, ఈ బీర్లు ఏం కలుపుతారా? ఎంత కిక్కిస్తుంది? నీళ్ళు అయితే కలుపుతారా, మరి ఇంకేం కలుపుతారు నాకు తెలియదు, అని అడుగు. రే, ఏం కలుపుతారా ఈ బీర్లో? చెత్త నా కొడక, సీన్ మొత్తం చెడదొబ్బి ఇప్పుడు బీర్లో ఏం కలుపుతారు అడుగుతున్నారా? ఈడ పెద్ద జేమ్స్ కెమెరామ్యాన్, ఇది 2,000 కోట్ల బడ్జెట్, మనం జడదొబ్బామంట. పోరా. వీడు అసలు నన్ను అక్కడ నవ్వించకపోతే నేను అక్కడ భయపడేవని తెలుసా? నువ్వెందుకురా నవ్వించావు వీడిని? అంటే అక్కడ పాట గుర్తొచ్చిందిరా, అందుకే నవ్వే. ఏం పాట గుర్తొచ్చిందిరా? టేస్టీ. ఏదో ఉంది, సంథింగ్ ఈస్ దేర్. చూస్తావేంట్రా, తిను. రే, వీడికి అప్పుడు ఎక్కేసింది మా. ఏ రాబిన్, ఇందులో ఉంది, తినరా. ఎందుకురా? తినబే. తినరా, ఏమైతుంది?
రే ఏం చూస్తున్నావురా అంతసేపు? రే ఇదేదో మ్యాప్ లాగుందిరా. రే వెనకాల క్లూస్ కూడా ఉన్నాయిరా. అవునా? ఖచ్చితంగా ఏదో ఒకసారి. ఉంది. చూడు. మీరు నాకు అర్థం కావట్లేదురా. ఒక నిమిషం ఆగు. మావా అందులో క్లూ ఉందా లేదా లేకపోతే మియా మాల్కోవా ఫొటోస్ ఉన్నాయా అంత ఘనంగా చూస్తున్నావు? ఇక్కడ ఏదో నెంబర్స్ ఇచ్చాడురా, అండ్ దానికి లెటర్స్ కూడా ఉన్నాయి. ఈ నెంబర్స్తో ఏదో క్లూ ఉందిరా. రే దీని ఒకసారి ఫోటోది తీసావా? నేను లైన్గా నెంబర్స్ చెప్తుంటా, నువ్వు లెటర్స్ చెప్పు. ఓకే? 21, 23, 56, 84, 96, మిమ్మల్ని ధనవంతులను చేసే నిధి దొరికే 33, 45, సమాచార పత్రం 76, 81, పత్రం ద్వారా 26, స్థలాన్ని చేరుకుని 76. నిధిని పొందండి. మీరు కూర్చున్న స్థలం నుంచి మీ ప్రయాణం మొదలు. నేను నమ్మనురా. మీరు దీన్ని నమ్మితే అదృష్టవంతులు, మీరు దీన్ని నమ్మకపోతే మీరు అనుకున్నది ఈ లైఫ్లో జరగదంట. రే నేను సినిమాలు చేయాలరా. ఏం చేద్దాం? సరే ఇప్పుడే ట్రై చేద్దాం. ఒకవేళ నిజమైతే ఏం చేస్తావు? అవునరా, మన షార్ట్ ఫిలింకి మంచి జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళని మేకవర్ చేసి హీరోయిన్ గా పెట్టుకోవచ్చు. నీ అయ్యా వీడిని చంపేస్తారా? మరి నిధి దొరికి అంత డబ్బు వచ్చినా కూడా జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి హీరోయిన్లు అంటాడు ఏందిరా? ఒక శ్రీలీల, నేషనల్ క్రష్ రష్మిక, అలాంటి వాళ్ళు పెట్టి పెద్ద పెద్ద సినిమాలు చేయాలరా మనం. అరే ఒకటి చెప్పనా, ఈయన చూస్తే నాకు సామెత గుర్తొస్తుంది. పెళ్లి చేసుకుని కాపురం చేస్తావు కొడక అంటే ముందు లుంగిల్ ఫంక్షన్ చేయన్నాడంట వీళ్ళు అంటారు. రే ఇద్దరు కలిసి నన్ను దొబ్బకండ్రా. వీడు ఎప్పుడు ఇంతేరా, చీప్గా ఆలోచిస్తుంటాడు. అందుకే మనోడు లేడీ దయాన్ని పెట్టి సినిమా తీయాల్సినోడు మగ దయాన్ని పెట్టి తీసుండు. అవునరా, మనం ఈ మ్యాప్లో ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ నిధిని మనం సంపాదించుకుందాం. చలో. వస్తున్నా ఉండండి రా. ఆ నిధి ఏమో కానీ నిద్ర లేకపోతే నా వల్ల అవ్వదురా. రే ఎక్కడ పడితే అక్కడ పడుకోనికి ఇదేనా ఫామ్ హౌస్ అనుకున్నావా? ఫారెస్ట్ రా. పొరపాటున ఏ ఫులో ఫామ్ వచ్చిందనుకో అంతే ఇక. పులి చేతిలో ప్రాణాలు ఫస్ట్ పిల్లలని చెప్పి రేపు హెడ్లైన్స్లో పేపర్లో ప్రింట్లు వేసేస్తారా నాయన. అరే నా వల్ల కాదురా. అదేట్రు మీరు వెళ్ళండి, నేను ఎన్నో పడుకుంటా. మీరు మారరా. మనిషి అంటే ఒక ఏం ఉండాలిరా. ఆ ఏం కోసం ఎంత దూరం అయినా ప్రయాణించాలి. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? వెన్ యూ కిల్ టైమ్ యూ కిల్ యువర్ ఆపర్చునిటీస్ ఫర్ సక్సెస్ రా. ఎవర్రా కవి? రే నీకు ఇన్స్పిరేషన్ కావాలా ఇన్ఫర్మేషన్ కావాలా? యూ అన్ప్రొఫెషనల్ ఫ్రెండ్. రే నువ్వు చెప్పు. ఈ సీడ్ తీసుకో.
అంతెందుకు శ్రీశేఖర్ ఏమన్నారో తెలుసా? ఏమన్నాడు రా? పదండి ముందుకు, పదండి తూసుకు, పోదాం పోదాం పైకి. అడవులు కొండలు ఎదురైనా అడ్డంకులా మనకి, కష్టాలు నష్టాలు ఎదురైనా పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైకి. కమాన్. పదండి ముందుకు, పదండి తోసుకు, తోసుకు కాదు మోసుకు పోదాం. అమ్మా. సినిమాలో రాజీ కనకాల లెక్క ఓవర్ యాక్షన్ చేసావు, ఇప్పుడు బోర్ల పడ్డావు. నీకెందుకురా ఇవన్నీ? రే రే ఇంకెంతసేపు రా, నా వల్ల కావట్లేదు. రేయ్, అది చెప్పాల్సింది మేమ్రా. అసలే అడవి, చుట్టూ గాఢాంధకారం, భుజం మీద నువ్వు, నడవలేక మేము, నీదున్న ప్లేస్ దొరక సస్తున్నాం బే. అరే నా వల్ల అవ్వట్లేదురా, విండి దింపేద్దాం రా, వచ్చొస్తుంది. అరే అర్జెంట్ రా. అమ్మా అమ్మా, అబ్బా, అమ్మా. అరే అక్కడ చూడు. నాకేం కనిపించట్లేదురా. ఆ? నాకు తెలిసి నీది అక్కడే ఉండి ఉంటుందిరా. అదే అనుకుంటా.